హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజేష్, స్టేషన్ మాస్టర్, అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ. ఆర్ఆర్బి ఏఎల్పి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకు గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే సార్, ఓల్డ్ వేకెన్సీస్ యాజ్ పర్ నోటిఫికేషన్ చాలామంది అభ్యర్థులు అనుకున్నటువంటి ప్రధానమైనటువంటి డౌట్. సో చాలామంది సార్ 5696 వేకెన్సీస్ ఉన్నాయి కదా సార్, త్రూఅవుట్ ఆల్ ఓవర్ ఇండియాలో 5000 వేకెన్సీస్ ఉండేసరికి చాలామంది అభ్యర్థులు నిరాశ చెందారు. కానీ రైల్వే బోర్డు రీసెంట్గా ఈ వేకెన్సీస్ని 18,799 అంటే అప్రాక్సిమేట్లీ 19,000 వేకెన్సీస్గా పెంచుతూ, అంటే అప్రాక్సిమేట్లీ ఎనీ టైమ్స్ 3 times వేకెన్సీస్ పెంచేది, 3 times వేకెన్సీస్ పెంచింది. సో దానివల్ల ఏమవుతుంది సార్, ఒక అభ్యర్థికి ఉద్యోగం వచ్చే బదులు ఇప్పుడు ఎంతమందికి వస్తుంది ఉద్యోగం? ముగ్గురికి వస్తుంది. ఇప్పుడు ఎంతమందికి వస్తుంది? ముగ్గురికి వస్తుంది. సో ఒకరికి వచ్చే బదులు ముగ్గురికి వస్తుంది అన్నట్టు. సో మీకు జాబ్ వచ్చే ఆపర్చునిటీ కానీ, జాబ్ వచ్చేటువంటి సెలక్షన్లో ఛాన్స్ కానీ సో ఒక్కరి నుంచి ముగ్గురికి పెరిగింది. సో వేకెన్సీ అనేది ఇంక్రీజ్ కావడం జరిగింది ఆర్ఆర్బి ఏఎల్పి నోటిఫికేషన్కి. అదేవిధంగా మన సౌత్లో ఉండే 2 జోన్స్కి, సౌత్ సెంట్రల్ రైల్వేకి ఓల్డ్ వేకెన్సీస్ 585 ఉంటే ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 2000 వేకెన్సీస్ ఉన్నాయి. 1949 అప్రాక్సిమేట్లీ 2000 వేకెన్సీస్ ఉన్నాయి. హ్యూజ్ ఇంక్రీజ్, చాలా ఇంక్రీజ్, అప్రాక్సిమేట్లీ ఇంటూ 3.5 times పెరిగాయి, అప్రాక్సిమేట్లీ 3.5 times పెరిగాయి. సో అదేవిధంగా సదరన్ రైల్వే కూడా 218 ఉంటే అప్రాక్సిమేట్లీ 728, ఇది కూడా అప్రాక్సిమేట్లీ 3.5. సో ఓవరాల్గా 3 నుంచి 3.5 ఆల్ జోన్స్కి, ఇండియాలో ఉన్నటువంటి 17 జోన్స్కి, ఆల్ జోన్స్కి ఓల్డ్ వేకెన్సీస్కి న్యూ వేకెన్సీస్కి అప్రాక్సిమేట్లీ 3 రెట్లు పెరిగాయి, వేకెన్సీ 3 రెట్లు పెరిగాయి. సో ఒక్కరికి వచ్చే బదులు ఇప్పుడు ముగ్గురికి వస్తుంది ఉద్యోగం. సో ఎవరైతే ఇప్పటికైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఆర్ఆర్బి ఏఎల్పి 2024లో ఉన్నటువంటి వేకెన్సీస్లో మీరు ఖచ్చితంగా ఉద్యోగం సాధించవచ్చు. సో దీంతో పాటు ఇంకో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. సో వేకెన్సీ ఇంక్రీజ్ సార్, ఓకే వేకెన్సీ ఇంక్రీజ్ అయింది. సో దాంతో పాటు ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఇంకా ఏమేమి ఉన్నాయి సార్, ఇంకా ఏమేమి ఉన్నాయి చూడండి సార్. ఆర్ఆర్బి చేంజ్ అంటే సార్, నేను ప్రీవియస్లీ ఆర్ఆర్బి చెన్నైకి అప్లై చేశాను, ఇప్పుడు నేను ఆర్ఆర్బి సికింద్రాబాద్కి అప్లై చేసుకుంటాను. ఆర్ఆర్బి బోర్డు చేంజ్ చేసుకోవచ్చా అంటే మనకి ఇచ్చిన లెటర్ ప్రకారం ఎస్, బోర్డు చేంజ్ చేసుకోవచ్చు. ఎవరు బోర్డు చేంజ్ చేసుకోవచ్చు? సో ప్రీవియస్లీ ఒక రైల్వే అప్లై చేసి మనం ఇప్పుడు వేరే రైల్వేకి అప్లై చేసుకోవచ్చా అంటే ఎడిట్ ఆప్షన్ ఇస్తున్నాడా? ఎడిట్ ఆప్షన్ ఇవ్వడానికి ఛాన్స్ ఉందా అంటే ఖచ్చితంగా లెటర్లో ఒక పాయింట్ ఇచ్చాడు సార్, ఆపర్చునిటీ షుడ్ బి గివెన్ టు ద ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్. ఎవరైతే ఆల్రెడీ అప్లై చేశారో ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్కి టు రివైజ్ their choice of RRB in the view of change in number of vacancies. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ పెరగడం వల్ల ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు ఆర్ఆర్బి చాయిస్ను చేంజ్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఖచ్చితంగా ఇస్తా అని చెప్తున్నాడు. సో ఆర్ఆర్బి చేంజ్ చేయడానికి ఆప్షన్ ఇస్తా అంటున్నాడు. సో ఎవరైతే తక్కువ వేకెన్సీ అప్లై చేశారో, సార్ మాకు వేకెన్సీ ఇంక్రీజ్ అయ్యి వేరే ఆర్ఆర్బికి, సో ఖచ్చితంగా మీరు వేరే ఆర్ఆర్బి చేంజ్ చేసుకోవచ్చు. ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు ఖచ్చితంగా చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా సార్ వేకెన్సీస్ చేంజ్ అయ్యాయి కదా, సో కొత్త అప్లికేషన్స్ ఏమైనా తీసుకుంటారా? న్యూ అప్లికేషన్స్ ఏమైనా తీసుకుంటారా? సో న్యూ అప్లికేషన్స్ అనేది మ్యాక్సిమం ఛాన్స్ లేదండి. ఎందుకంటే యాజ్ పర్ షెడ్యూల్ మనకు ఎగ్జామ్ కావాలంటే మళ్ళీ కొత్త అప్లికేషన్ తీసుకుంటే ఇట్ విల్ టేక్ 1 month, మళ్ళీ 1 month టైం వేస్ట్ అవుతుంది. సో మళ్ళీ 1 month టైం పట్టుద్ది కాబట్టి కొత్త అప్లికేషన్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఛాన్స్ లేదంటే ఇక్కడ చూడండి, ఎవరైతే అప్లై చేశారో ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి ఆర్ఆర్బి చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తా అంటున్నాడు. అంటే కొత్త అప్లికేషన్ తీసుకుంటాను ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో మనకు కొత్త అప్లికేషన్స్ అనేది తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ఒకవేళ గవర్నమెంట్ కన్సిడర్ చేసి తీసుకుంటే మనం ఏం చేయలేం. కానీ ఇప్పటికైతే ప్రజెంట్ అయితే ఛాన్స్ లేదు. సో ప్రజెంట్ అయితే ఛాన్స్ లేదు. కొత్త అప్లికేషన్ న్యూ అప్లికేషన్ ఛాన్స్ లేదు. తీసుకుంటే చాలా లక్ అండి, ఇంకా అప్లికేషన్ నెంబర్ ఆఫ్ పెరుగుతాయి. సో మళ్ళీ ఎగ్జామ్ డేట్ కూడా చేంజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. కొత్త అప్లికేషన్ తీసుకుంటే వాళ్ళకు కూడా ప్రిపరేషన్ టైం ఇవ్వాలి కదా. సో దానివల్ల ఎగ్జామ్ డేట్ కూడా ఎఫెక్ట్ కావడానికి చేంజ్ ఉంది. సో ఆర్ఆర్బి చేంజ్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎవరైతే ఏఎల్పి అప్లై చేశారో ప్రీవియస్ మీరు అప్లై చేసినప్పుడు ఆర్ఆర్బిలో సపోజ్ 500 వేకెన్సీ ఉంటే ఇప్పుడు ఆర్ఆర్బి చూడండి సార్, మీరు చూడండి కావాలంటే ప్రీవియస్లీ చూడండి, సౌత్ సెంట్రల్ చాలామంది చెన్నైకి అప్లై చేసిన వాళ్ళు ఇటు చేంజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకు? సో ఇక్కడ 726 వేకెన్సీస్ ఉన్నా కూడా ఇక్కడ 1949 అంటారు, అప్రాక్సిమేట్లీ 2000 వేకెన్సీ ఉన్నాయి కదా. సో
సదర్న్ రైల్వే వాళ్ళు ఇటు షిఫ్ట్ కావచ్చు, వేరే రైల్వే వాళ్ళు కూడా ఇక్కడ షిఫ్ట్ కావడానికి ఛాన్స్ ఉంది. సో నార్త్ ఇండియాలో చాలా జోన్స్కి తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. సో మనకు సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వేకే మనకు 2000 వేకెన్సీ ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి ఇటు రావడం కూడా మనకు చాలా మందికి ఛాన్స్ ఉంటుంది. సో ఆ విధంగా ఆర్ఆర్బి చేంజ్ చేసుకోవడం కూడా మీకు ఖచ్చితంగా ఈ ఆప్షన్ ఇస్తా అని చెప్పాడు. నెక్స్ట్ పాయింట్ ఏంటి? నెక్స్ట్ పాయింట్ చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎగ్జామ్ డేట్ ఎఫెక్ట్ అవుతుందా? సార్ ఇదంతా చేయడం వల్ల మళ్ళీ ప్రాసెస్ డిలే అవుతుంది, మరి ఎగ్జామ్ డేట్ ఏమైనా జూలై నుంచి కాకుండా మళ్ళీ సెప్టెంబర్కి వెళ్ళడానికి కానీ అక్టోబర్కి వెళ్ళడానికి ఏమైనా ఛాన్స్ ఉందా అంటే, సో ఏం చెప్పాడు, ఓన్లీ ఆర్ఆర్బి ఎడిట్ ఆప్షన్ ఇస్తా అంటున్నాడు కదా. ఆర్ఆర్బి ఎడిట్ ఆప్షన్ ఏమో సార్ మోస్ట్లీ 10 days, 1 week 10 days అయిపోతుంది. సో దాంతో మీ ప్రిపరేషన్ ఎవరైతే ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారు, ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్ ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉంటాడు కదా, సో కాబట్టి వాళ్ళ కోసం మళ్ళీ కొత్తగా డేట్ అనేది చేంజ్ అనేది పాసిబిలిటీ లేదు. యాజ్ పర్ నోటిఫికేషన్ మనకు సిబిటి 1 అనేది జూలై ఆగస్టులోనే జరగడానికి ఛాన్స్ ఉంది. మోస్ట్ డిలే అయితే సెప్టెంబర్కి వెళ్ళొచ్చు, అంతే. మ్యాక్సిమం 1 month. ఒకవేళ కొత్త అప్లికేషన్ తీసుకుంటే మళ్ళీ ఎగ్జామ్ డేట్ అనేది ఒక 2 months వరకు పోస్ట్ పోన్ కావడానికి ఛాన్స్ ఉంది. సో కొత్త అప్లికేషన్ మోస్ట్లీ తీసుకోకపోవడానికే ఛాన్స్ ఉంది. తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎగ్జామ్ డేట్ అనేది ఎఫెక్ట్ ఖచ్చితంగా అవుతుంది. సో మనకు యాజ్ పర్ నోటిఫికేషన్ జూలై నుంచి ఆగస్ట్ మధ్యలోనే ఉంది. ఒకవేళ ఎడిట్ ఆప్షన్ ఇచ్చి కొంచెం డిలే అయ్యి, సో అలా అయితే మ్యాక్సిమం సెప్టెంబర్ వరకు జరగడానికి ఛాన్స్ ఉంది. ఆగస్ట్ సెప్టెంబర్ మధ్యలో జరగచ్చు. సో ఇది ఆర్ఆర్బి ఏఎల్పిలో 3.3 times అప్రాక్సిమేట్లీ 3 రెట్లు ప్రతి జోన్కి 3 రెట్లు వేకెన్సీ పెంచడం జరిగింది. అదేవిధంగా ఆర్ఆర్బి జోన్ కూడా, అంటే మీరు ప్రీవియస్లో అప్లై చేసిన జోన్ కూడా చేంజ్ చేసుకోవడం కూడా ఆప్షన్ ఇస్తా అంటున్నాడు. సో ఆర్ఆర్బి ఏఎల్పి గురించి ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కింద కామెంట్ రూపంలో చెప్పండి, మేము ప్రతి కామెంట్కు రిప్లై ఇస్తాం. అదేవిధంగా ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.